హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. జ్ఞానం అనే అటువంటి అంశం గురించి, జ్ఞానం అనే మాట గురించి బైబిల్ గ్రంథంలో ఏమి వ్రాయబడి ఉందో దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. హోషేయ 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది: నా ప్రజలు జ్ఞానము లేక నాశనమైపోవుచున్నారు. నీవు జ్ఞానమును నిరాకరించితివి కనుక నీవు నాకు యాజకుడవై ఉండకుండా నేను నిన్ను నిరాకరింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేనును నీ పిల్లలను మరుతును అని దేవుడు మనకి రీతిగా బోధిస్తూ ఉన్నాడు. My people are destroyed by lack of knowledge because you have refused knowledge. I will reject you as my priest because you have forgotten the law of your God. I will also forget your children అని ఇంగ్లీష్లో మనకు స్పష్టంగా బోధించబడుతూ ఉన్నాము. అంటే ఈ వచనం యొక్క వివరణ ఏంటంటే, ఇజ్రాయేలు ప్రజలు ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజల యాజకుల యొక్క ఆధ్యాత్మిక పతనానికి గల ముఖ్య కారణాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. పతనం అంటే పడిపోవడం, దానికి గల కారణాలు, కాన్సిక్వెన్స్ ఏమై ఉన్నది అని స్పష్టంగా మనకు దేవుని జ్ఞానం మనకు బోధిస్తుంది. నా ప్రజలు జ్ఞానం లేక నాశనమైపోవచ్చున్నారు. మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బై ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ జ్ఞానము అంటే కేవలము మన పుస్తకాలలో ఉన్న జ్ఞానము కాదు. మన బిఏలు, ఎంఏలు, ఎంఎస్సీలు, కంప్యూటర్ నాలెడ్జ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్లు, రోబోట్ నాలెడ్జ్లు, ఈ రకమైనటువంటి విద్య కాదు, ఈ రకమైనటువంటి లోక జ్ఞానం గురించి కాదు దేవుడు బోధించేది. ఇది దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఆలోచన, దేవుని యొక్క ధర్మశాస్త్రము మరియు దేవునితో ఉన్న నియమ నిబంధనల గురించి లోతైన అవగాహన గురించి ఈ యొక్క మాట సెలవిస్తుంది. ఇజ్రాయేలు ప్రజలు దేవుని సత్యాన్ని తెలుసుకోవడంలో విఫలమై ఉన్నారు ఆ రోజులలో. కాబట్టి దేవుని నుండి దూరమై విగ్రహారాధన మరియు అనైతిక పనులలో ఇజ్రాయేలు ప్రజలు పడిపోయారు. ఈ ఆధ్యాత్మిక అజ్ఞానమే, లేదంటే దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని వారు నిర్లక్ష్యము చేయడము మూలాననే వారిపైకి, వారి కుటుంబాలపైకి నాశనము, డిస్ట్రక్షన్ వచ్చింది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీవు జ్ఞానమును నిరాకరించితివి గనుక నీవు నాకు యాజకుడవై ఉండకుండా నేను నిన్ను నిరాకరిస్తున్నాను అని చెప్పాడు. బికాజ్ యూ హ్యావ్ రిఫ్యూజ్డ్ గాడ్లీ నాలెడ్జ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ విల్ రిజెక్ట్ యూ యాజ్ మై ప్రీస్ట్. నీవు నేను ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, నేను నీకు బోధించినటువంటి జ్ఞానాన్ని నువ్వు నిరాకరించినవు కనుక నీవు నాకు ప్రీస్ట్గా, నీవు నాకు పాస్టర్గా, నీవు నాకు యాజకుడుగా నువ్వు ఉండకుండా నేను నిన్ను నిరాకరిస్తున్నానని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క భాగం ముఖ్యంగా ప్రీస్ట్ అంటే పాస్టర్స్గా పనిచేసేటువంటి వారు, దేవుని యాజకులుగా పనిచేసేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును కాక. మరి దేవుని జ్ఞానంలో జీవించడం, అయితే యాజకులు తమ బాధ్యతను నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చేటువంటి జ్ఞానాన్ని తిరస్కరించారు. అందువల్ల దేవుడు వారిని యాజకత్వం నుండి నిరాకరించాడు. ఇది దేవుని సేవకుడిని అతని స్థానము నుండి దేవుడు తొలగించడం జరుగుతుంది.
కనుక నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మర్చిపోతివి గనుక నేనును నీ పిల్లలను మరుతును అని దేవుడు బోధిస్తున్నాడు. బికాజ్ యూ హ్యావ్ ఫర్గెటెన్ ద లా ఫ్రమ్ ద లార్డ్. యూ హ్యావ్ ఫర్గెటెన్ ద లా, ద విజ్డమ్ ఆఫ్ ద లార్డ్. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఐ విల్ ఆల్సో ఫర్గెట్ యువర్ చిల్డ్రన్. ఐ విల్ ఆల్సో ఫర్గెట్ యువర్ హైరర్. నీ తరతరముల పిల్లలకు నేను మర్చిపోతానని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం అనేది యాజకుల పాపంలో ఉన్నటువంటి పరాకాష్ట. ధర్మశాస్త్రాన్ని మర్చిపోవడం వలన వారు ప్రజలకు సత్యాన్ని అందించలేకపోయారు. దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని శక్తి ఏమై ఉందో, దేవుని వాక్యము ఏమని బోధిస్తుందో, దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట తన ప్రజలకు ఏ రీతిగా ఈ యాజకులు అనేటువంటి వారు చేర్చలేకపోయారో, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వీరు మర్చిపోవడం మూలాన ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోయారు. అది దేవునికి ఉన్నటువంటి కోపము. దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట తన ప్రజలకు ఇజ్రాయేలు ప్రజలకు, తన ప్రజలకు, అతని నమ్మినటువంటి అంగీకరించినటువంటి ప్రజలకు దేవుని జ్ఞానం ఏమై ఉన్నదో తెలియచేయాలని ముందు యాజకులకు బోధించాడు. ఆ యాజకులు ప్రజలకు బోధించే విషయంలో వారు ఫెయిల్ అయిపోయారు గనుక దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను కూడా మీ పిల్లలను మరుతును అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దీని పర్యవసనం ఏంటంటే, దేవుడు వారి పిల్లలను కూడా మరిచిపోతాడు. అంటే తర్వాతి తరాన్ని దేవుని నిబంధన, ఆశీర్వాదం మరియు రక్షణ నుండి తొలగిస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి పెద్దలు దేవుని జ్ఞానాన్ని నిరాకరించినందుకు తర్వాతి తరాలు కూడా ఆశీర్వాదాలను కోల్పోతాయి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరి మారు మనస్సు పొందితే దేవుడు తన ప్రజలను ఎప్పటికీ మరవడు అని బోధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం యొక్క ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే, దేవుని గురించిన సత్యాన్ని మరియు దేవుడు ఏర్పరచుకున్నటువంటి నియమాలను తెలుసుకోవడంలో మరియు బోధించడంలో బోధకులు అంటే యాజకులు విఫలమైనారు. కనుక వాటిని తిరస్కరించడం అనేది ప్రజలు మరియు నాయకులు అంటే యాజకుల పతనానికి దారి తీస్తుంది అని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. మరి దేవుని జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మనకు ఏమని బోధిస్తూ ఉన్నాడు? దేవుని జ్ఞానం, యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చేటువంటి జ్ఞానము ఏంటిదట అంటే, అతనిచ్చేటువంటి జ్ఞానము నిత్య జీవమును గురించి తెలియజేసేటువంటి జ్ఞానము. దేవుడిచ్చేటువంటి జ్ఞానము నిత్య జీవం ఇచ్చేటువంటి జ్ఞానము. యోహాను 17వ అధ్యాయము 3వ వచనములో మరి ఈ నిత్య జీవమును గూర్చినటువంటి జ్ఞానము ఏమై ఉన్నది అంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును అంటే యేసుక్రీస్తు ప్రభువును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మరి ఈ నిత్య జీవము అంటే అద్వితీయ సత్యదేవుడైన తండ్రిని మరియు ఆయన పంపిన యేసుక్రీస్తును వ్యక్తిగతంగా తెలుసుకోవడమే జ్ఞానమై ఉన్నది. అది యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించినటువంటి జ్ఞానము. మరి ఆ జ్ఞానం ఎక్కడ ఉంది? ఆ జ్ఞానము ఎక్కడ మూయబడి ఉంది? మరి ఆ మూయబడినటువంటి జ్ఞానాన్ని తెరవడానికి తాళపు చెవి ఎక్కడ ఉంది అంటే, ఆ జ్ఞానపు తాళపు చెవి లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనము. మీరు ధర్మశాస్త్రోపదేశకులారా, ఓ ధర్మశాస్త్రోపదేశకులారా, మీకు శ్రమ, మీరు జ్ఞానమును తాళపు చెవిని తీసివేసితిరి, మీరును లోపలికి ప్రవేశింపరు, మరి ప్రవేశింపబో వారిని అడ్డగింతురు. అంటే ధర్మశాస్త్రోపదేశకులు దేవుని యొక్క వాక్యము, సరైన అవగాహనను, జ్ఞానమును
జ్ఞానం అనే అటువంటి తాళపు చెవిని ప్రజల నుండి తీసివేసి తాము లోపలికి ప్రవేశిస్తున్న వారిని అడ్డగిస్తున్నారని యేసుక్రీస్తు ప్రభువు మరి మనకు బోధిస్తున్నాడు. మరి ఈ జ్ఞానము ఎవరై ఉన్నారు అంటే, ఈ జ్ఞానం ఏంటిది, ఈ జ్ఞానము ఎవరై ఉన్నారు అనే అటువంటి మాటను మనం ఆలోచించి చూసినట్టయితే, పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనములో ఈ రీతిగా మనకు పౌలు ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజేయబడుతుంది. మీరైతే దేవుని మూలముగా క్రీస్తు యేసు నందున్నారు, ఆయన మనకు దేవుని యొద్ద నుండి జ్ఞానముగాను, దేవుని యొద్ద నుండి నీతిగాను, దేవుని యొద్ద నుండి పరిశుద్ధతగాను, విమోచనముగాను ఆయను అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు మనకు ఆయన నుండి వచ్చిన జ్ఞానాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. కనుక మనము చేయవలసిందల్లా ఏంటంటే, మనకు కావాల్సిందల్లా ఏంటంటే జ్ఞానము. ఏ రీతి, ఎలాంటి జ్ఞానం మనకు కావాలి అంటే, నిత్య జీవ జ్ఞానము కొరకు మనం ప్రార్థన చేయాలి. యోహాను రాసిన పత్రిక 17:3 వచనంలో రాయబడి ఉంటుంది. నిత్య జీవ జ్ఞానం గురించి మనము ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోవడం గురించి మనము ప్రార్థన చేయాలి. మరి నిత్య జీవాన్ని పొందుటకు ఈ జ్ఞానం ద్వారా నిత్య జీవమే లభిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎదిగి నీతో నిత్య సహవాసంలో ఉండే కృపానుభవాన్ని నాకు ప్రసాదించండి ప్రభువా అని ప్రార్థన చేయాలని బోధిస్తున్నాడు. అయ్యా, నేను అజ్ఞానినై ఉన్నాను గనుక ఎక్కడైతే మూయబడి ఉందో ఆ జ్ఞానపు ఘనినిది, ఆ జ్ఞానపు తాళపు చెవులు నాకు కావాలి అని లూకా సువార్త 11వ అధ్యాయము 52వ వచనములో దేవుడు మనకి ఈ రీతిగా బోధిస్తున్నాడు. సత్యం గురించి స్పష్టత కొరకు మనకు బోధిస్తున్నాడు. జ్ఞానమను తాళపు చెవిని, దేవా నీ వాక్యము అంటే అతని యొక్క లేఖనము, నీ వాక్యం యొక్క జ్ఞానపు తాళపు చెవి నాకు ఇవ్వండి. మీ యొక్క సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలిగే మనస్సును నాకు తెరవండి అని మనము ప్రార్థన చేయగలవారమై ఉన్నాము. మరి ఆత్మీయ అడ్డంకులు తొలగిపోవడానికి ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనము ప్రార్థన చేయాలి. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తులో దాగి ఉన్నటువంటి జ్ఞానమును మనము తిరిగి పొందుకున్నటకై మనము ప్రార్థన చేయాలి అని దేవుడు మనకు బోధిస్తున్నాడు. తెలివిలేని తనాన్ని తీసివేసి లోక జ్ఞానం పైన ఆధారపడకుండా మనుషుల జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని తెలుసుకుంటున్నాము కనుక స్తోత్రం తండ్రి. నా సొంత తెలివిపైన కాక నీ జ్ఞానం పైన మాత్రమే నేను ఆధారపడేలా నాకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆత్మీయ ఎదుగుదల గురించి అంటే జ్ఞానంలో, నీతిలోను, పరిశుద్ధతలోను, మరి విమోచనలో క్రీస్తును పోలి ఉండేలాగా ప్రతిరోజు నిన్ను నువ్వు రూపాంతరము చేసుకున్నటకై, నువ్వు క్రీస్తులోనికి రూపాంతరం పొందడం గురించి ప్రార్థన చేయాలని బోధిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. మహాపరిశుద్ధుడా, కృపగల దేవా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీ పరిశుద్ధ ప్రశస్తమైన నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మేము ధనము సంపాదించుకొనకుండా, అయా స్తోత్రం తండ్రి, విద్యను సంపాదించుకొనకుండా, లోక విద్యను సంపాదించుకోకుండా, లోక జ్ఞానమును సంపాదించుకొనకుండా ప్రభువా, పరలోకపు జ్ఞాన సంపదను ప్రభువా మీ నుండే మేము పొందుకునే కృపాభాగ్యమును మాకు దయచేయండి. యాకోబు 1:5లో మీలో ఎవడైనా జ్ఞానం లేని వాడైతే వాడు దేవుణ్ణి అడగవచ్చునని ప్రభువా మీరు మాకు బోధించినందుకే స్తోత్రములు. ప్రభువా మీ జ్ఞానమును కావాలని మేము కోరుతున్నాం. ఆ రీతిగానే తండ్రి, దేవుని భయమును కలిగి ఉన్నటకై కృపను దయచేయవలసిందిగా వేడుకొనుచున్నాను. సామెతలు 9:10లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం అనే తండ్రి మీరు మాకు అయా తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆ రీతిగానే తండ్రి మీరు ఇచ్చేటువంటి జ్ఞాన వివేచనను కలిగి ఉండుటకై అయా స్తోత్రాలు, వందనాలు. మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు. అయా నాకు వివేచనయు జ్ఞానమును నేర్పుమనే అటువంటి వివేచన జ్ఞానమును నేర్పు అనేటువంటి ప్రార్థన మాకు నేర్పించవలసిందిగా వేడుకొనిచున్నాను. నా తండ్రి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అజ్ఞానాన్ని మా నుండి తొలగించండి తండ్రి. లోక జ్ఞానము నుండి మాకు రక్షణ దయచేయండి.
స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, మీ వాక్యంలోని జ్ఞానమును మేము పొందుటకై కృపను దయచేయండి. మీ యొక్క వాక్య జ్ఞానాన్ని మేము తెలుసుకొని ప్రభువా, మీ యొక్క వాక్య జ్ఞానాన్ని ప్రభువా స్తోత్రములనైనా మేము ఇతరులకు అందించే కృపావరముగా ఉండుటకై కృపను దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో జ్ఞానమును మాకు దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో జ్ఞానమును అడిగి పొందుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసుక్రీస్తు ప్రభు నామమే జయం, సిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనము, సర్వనాశనము, సంపూర్ణ నాశనము కలుగునుగా. కానీ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో సాతానా వెళ్ళి పొమ్మని గద్దిస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమునకే ఘనమైన విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.